రంజాన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ ఎంపీ భరత్, మాజీ రుడా చైర్మన్ షర్మిలారెడ్డి స్థానిక రిజర్వ్ పోలీస్ గ్రౌండ్స్ లో ఎంతో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ మరియు మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి విచ్చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. మార్గాని భరత్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి నగరానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మాజీ అప్పారావు, వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ షబీర్, యూత్ అడ్వైజర్ సయ్యద్ ఇర్షాద్, మొహమ్మద్ బషీర్, మొహమ్మద్ హుసేన్, షరీఫ్, సయ్యద్ అల్తాఫ్, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ సుభానీ, మైనారిటీ సెల్ అధ్యక్షులు అరిఫుల్లా ఖాన్, యూనుస్, ఆర్గనైజర్స్ ముషు, షారు, ఫిరోజ్, బబ్లు ఉన్నారు. Ladies and gentlemen, awesome people, sort of people, diamond कैप मुंडो कैप दूर दूर सुबानी सुबानी बैट्समैन कीपर आली भाई बैट्समैन यासीन बैट्समैन अलीशा लतीफ नदीर सर तमिल अंडी मावैल अरे अरे बॉल रे छोटी बॉल रफी बॉल ना दूसरा बॉल. अरे छोटे बाइक की तरह बाइक अरे फील्डिंग बंद कर रही फीलिंग बदगा मेरी ए फील्डिंग का बॉलिंग ओनली बॉलिंग नेक्स्ट बॉलर फास्ट చేయనమ్మా फास्ट చేయండి ఏ వికెట్ తీయనా రాజా గారికి
ఖాన్బాయికి, బషీర్ బాయికి, అలాగే మా చిచ్చా చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ రోజున మరి రంజాన్ కప్ మరి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎక్స్ ఎంపీ గారైన మార్గాన్ భరత్రామ్ గారికి, అదేవిధంగా మరి ఈ కప్ ఆర్గనైజ్ చేసిన మరి దానవాపేట యూత్ మరి ముస్లిం సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మన అందరికీ తెలుసు ఎంతో పవిత్రంగా మరి ముస్లిమ్స్ రంజాన్ పండుగ చేసుకుంటారు. మరి ఆ రంజాన్ పండుగ మరి పునస్కరించుకుని మరి ఈ రోజున ఒక అద్భుతమైన ఒక క్రికెట్ టోర్నమెంట్ సుమారు 16 టీంలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ మరి రంజాన్ వచ్చే ముందుగానే వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఆ టీం మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది. సో రంజాన్ మాసం అంటే ఎంతో పవిత్రతగా మరి తెల్లవారుజామునే లేచి సాయంకాలం దాకా మరి కట్టిక ఉపవాసంతో ఉంటున్న ఈ యొక్క ముస్లిం సోదరీమణులందరికీ కూడా అల్లా యొక్క దీవెనలు ఉండాలని, సో ఈ కప్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, సో మీరు అందరూ కూడా ఉత్సాహంగా ఆడాలి. అదేవిధంగా ఈ యొక్క ముస్లిం సోదరీమణులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ముస్లిమ్స్ యూత్ అందరూ కూడా పవిత్రమైన రంజాన్ మాసాన్ని మరి పురస్కరించుకుంటూ సుమారుగా 16 టీంలు అంటే రాజమండ్రిలో ఉన్న యూత్ జెన్జీస్ అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి సోదరుడు సుబానియాల్ యూత్ అందరూ కూడా మరి వాళ్ళందరూ ఇక్కడికి రావడము. ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, గతంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే ఇవాళ రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులనే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెనకబడిన వర్గాలందరికీ కూడా మంచి జరగాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మనం అందరం కూడా చూసాము. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో మాటలు చెప్పారు. అంటే ఇవాళ రాజకీయాలు మాట్లాడిన కానీ, కాకపోతే ఇక్కడ ఉన్న యువతే రేపు భవిష్యత్తు కాబట్టి మీ యొక్క జీవితాల్లో వెలుగులు రావాలి అని అంటే గత 5 సంవత్సరాల పాలన మీరు ఒకసారి చూడండి. డిస్పైట్ ఆఫ్ కరోనా కూడా ఏ రకంగా చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా జరిగిందో కూడా ఒకసారి అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా యూత్ అందరూ, అందులోని ముస్లిమ్స్ అందరూ కూడా జగనన్న వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కార్యక్రమానికి రుడా ఎక్స్ చైర్మన్ షర్మిల గారు, మా వార్డ్ ఇన్ఛార్జ్ ఇక్కడ మధ్య అప్పారావు గారు, మిగతా యూత్ అందరూ, ఖాన్ భాయ్ అందరికీ కూడా పేరు పేరున షబ్బీర్ భాయ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.